హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు మీ ట్రైబల్ ట్రైనిస్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, నేను మీ ట్రైబల్ తనీస్. విషయం ఏంటంటే మీరు తమిళ చూస్తుంటారు. ఈరోజు అంటే గడిచిన దినాల్లో మన పాడేరులో మన హక్కుల కోసం, ఆదివాసీ హక్కుల కోసం, గిరిజన హక్కుల కోసం అక్కడ నిరసనలు అయితే జరిగింది. చాలా సక్సెస్ అయింది. అక్కడ యువత అనేది చాలా ముందుకు వచ్చారు. అదేవిధంగా అన్ని పార్టీ వాళ్ళు పార్టీని చూడకుండా అందరూ మన హక్కు అనే ఒక బాధ్యతగా అందరూ నాయకులు, అన్ని పార్టీ నాయకులు వచ్చి నిరసన ర్యాలీని సక్సెస్ అయితే చేశారు. కాబట్టి మన శ్రీరాంపేటలో నిరసన ర్యాలీ 3వ తేదీ జరుగుతుంది. చెప్పాలి అనుకుంటున్నా అంటే ఆ నిరసన ర్యాలీలో మన శ్రీరాంపేట మండలంకి వచ్చేసరికి అయితే 53 పంచాయతీలు ఉన్నాయి. 53 పంచాయతీలు ఉన్నాయి. యువత కథలు రావాలని కోరుచున్నాను. అందరూ రావాలి. మీ అన్ని పనులను మానుకునే యువత అనేది ఖచ్చితంగా రావాలని కోరుచున్నాను. ఎందుకంటే పాడేరులో అంత సక్సెస్ జరిగింది. అలాగే రంపచోడవరంలో కూడా అదే సక్సెస్ జరిగింది. ఇక్కడ మనం కూడా సక్సెస్ అనేది జరగాలి. అది మన కోసం, అది మన హక్కు. మనం అడగడంలో తప్పులేదు. మీరు భయపడే అవసరం లేదు. అందరూ రావాలని కోరు. మన్యంలో ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరుపుకుందామంటారు అని చాలా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే పాడేరులో నిరసన ర్యాలీలో నేను వెళ్ళాను. చాలా నేను గర్వంగా నేను చెప్పుకున్నాను. ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లోనే. ఆ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఈ ఛానల్లో అప్లోడ్. ఇప్పుడైతే మన్యం జిల్లాలో శ్రీరాంపేట మండలంలో 3వ తేదీ నిరసన ర్యాలీ అయితే జరుపుకుంటామనేసి పెద్దలు మాట్లాడడం జరిగింది. అంటే అన్ని పెద్దవాళ్ళు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడడం అయితే జరిగింది. ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే యువత ముందుకు రావాలి. మన్యం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలు యువత కథలు రావాలి. ఇది మన కోసము. కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి. మీ పనులు ఎంత ఉన్నా మానుకొని వస్తారని నేనైతే హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పాడేరులో చూసినటువంటి ఆ నిరసన ర్యాలీలో నేను వెళ్ళాను. అలాగే మన శ్రీరాంపేట మండలం నుంచి చాలామంది వచ్చారు. పెద్ద నాయకులు వచ్చారు. చాలామంది యువత కూడా వచ్చారు. వాళ్ళు సొంత డబ్బులు కట్టుకొని వచ్చారు. మేము కూడా సొంత డబ్బులతో కట్టుకున్నాం. అంటే అది మన కోసం, మన హక్కు కోసం. కాబట్టి మీరు డబ్బులు లేవు, అది లేదనుకని ఆ రోజు ఎలాగైనా వెళ్తాను అనే సంకల్పం మనలో ఉండి రావాలి. అదేవిధంగా నేను విషయం ఏంటంటే మా శ్రీరాంపేట మండలం వచ్చరికి 53 పంచాయతీ యువత ముందుకు రావాలి. మీరు ఉద్యోగం చేసినా, ఉద్యోగం చేయకపోయినా, మీరు చదువుకపోయినా మీరు ఖచ్చితంగా అందరూ రావాలని నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా రావాలి. మన ఒక నిరసన ర్యాలీ అనేది సక్సెస్ చేయాలని నేనైతే కోరుచున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియో చూసి వస్తారని నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను. విషయం ఏంటంటే పాడేరులో నిరసన ర్యాలీ ఏ విధంగా సక్సెస్ అయింది చిన్న విజువల్ వీడియో అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎలా సక్సెస్ అయింది. మన్యంలో ఉన్న నాయకులు, అన్ని పార్టీ నాయకులు రిక్వెస్ట్, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా కోసమే. మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, మా తల్లి లాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి. పార్టీలను చూడకండి. మా తరానికి, మా భావితరానికి భవిష్యత్తు కోసము మీరు మా అందరినీ, అన్ని పార్టీ నాయకులు అందరినీ, అన్ని సంఘాల నాయకులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఆ రోజు మీ పనులను మానుకొని మా కోసం మీరు, మీ పార్టీలను పక్కన పెట్టి మా కోసం మీరు వస్తారని మేము హృదయపూర్వక మిమ్మల్ని పిలుపునిస్తున్నాము. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి నిరసన ర్యాలీని సక్సెస్ చేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మన హక్కు, మన భూమి, మన భవిష్యత్, యువత కథలు రావాలి. చలో శ్రీరాంపేట 3వ తేదీ మన హక్కుల కోసం నిలబడదాం. యువత ముందుకు రావాలని నేను హృదయపూర్వక మిమ్మల్ని పిలుస్తున్నాను. ఖచ్చితంగా ఈ చిన్న వీడియోని మీరు చూచి మీరు వస్తారని నేనైతే ఆశిస్తున్నాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. నేను మాట్లాడుతున్న తప్ప రైట్ తెలియదు, కానీ
మన సిద్దంపేటలో 53 పంచాయతీలో ఉన్న గ్రామాల్లో ఉన్న ఆటోలు కానీ వ్యాన్లు కానీ ఎవరైనా ఫ్రీగా పెట్టాలనుకుంటే పెట్టండి. మీ చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలు తీసుకురండి. ఎవరైనా అందరినీ మీకు ఎవరైనా మంచి మనసు కలిగి ఇది మన కోసం మన బాధ్యత తీసుకోవాలని మీకు అనిపిస్తే ఫ్రీగా పెట్టండి. ఆ ఒక్కరోజుకి ఫ్రీగా పెట్టుకుని జనాలు తీసుకురండి. నిరసన రాలని సక్సెస్ చేద్దామా. ఇలా అడగడం తప్పేమో, ఇలా మాట్లాడడం తప్పేమో నన్ను క్షమించండి. కాకపోతే ఇది మన బాధ్యత, మన యొక్క హక్కుల కోసము, మా కోసము, అలాగే భావితరాల కోసము మనం ఇప్పుడే సాధించుకోవాలి. మరి నేను ఇలా అడగడం తప్పుంటే క్షమించండి, మిమ్మల్ని అడుగుతున్నాను. మన సిద్దంపేటలో అన్ని పార్టీ నాయకులు, అన్ని సంఘం వారు వచ్చి ఇలా నిర్ణయించడం అయితే జరిగిందని చూడండి. అందరూ వచ్చారు. మన పాడేరులో ఉండేది జీవో నంబర్ 3 బదులు ప్రత్యామ్నాయ జీవో ఇవ్వాలి. మన ఆదివాసులపై అక్రమంగా నిర్బంధించినా కూడా జనాలు అలాగే తరలి వస్తూ ఉన్నారు. ఇంకా సుదూరమే మనము ఈ నిరసన జాలి జరపాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ. మా చట్టాల తోలుకొచ్చే కబడతాం, హక్కు చట్టాల తోలుకొచ్చే కబడతాం, మా హక్కు చట్టాల తోలుకొచ్చే కబడతాం, మా హక్కు చట్టాల తోలుకొచ్చే కబడతాం. చట్టాలు పరిశ్రమ ఇలా వచ్చేయండి. మందులు ఉన్న వాళ్ళందరూ ఇలా వెనక్కి వచ్చేయండి దయచేసి. మనం ప్రారంభించట్లేదు, కేవలం లైన్ మాత్రమే పెడుతున్నాం. ఇంకా చాలా మంది వస్తున్నారు. రౌండ్ మొత్తం లైన్ ఎవరు వెంటనే లైన్ మీరే రిక్వెస్ట్ చేసి ఒక లైన్ ఫామ్ చేయించండి. 2 లైన్ ఫామ్ చేయించండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దయచేసి కొంతమంది మాత్రమే కెమెరా హ్యాండిల్ చేయండి. మిగతా అందరూ చివరి మినిట్ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి.
వీడియో తింతేనండి మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి. సలవ సిద్ధంపేట యువత కథలు రండి. ఆ రోజు 3వ తేదీన దద్దరిల్లు పోవాలి. వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. జై ఆదివాసి, జై హింద్.